సార్ మనం పరిశీలిస్తే ఖచ్చితంగా క్యాట్ బాల్ తో జగన్ ని టార్గెట్ చేసే దాడి చేశారనే అంశం అనేది అయితే మనకి పోలీసులు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఈ రూట్ మొత్తం కూడా ప్రస్తుతం జల్లెడబడుతున్నారు పోలీసులు. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీంతో పాటుగా క్యాట్ బాల్ తో దాడి చేశారనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నైపుణ్యం అంటే క్యాట్ బాల్ విసరటంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి పట్టు ఉంటేనే ఈ విధంగా ఇంత హెవీ క్రౌడ్, ఇంత సెక్యూరిటీ ఉన్న, ఇంత హై ప్రొఫైల్ ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా దాడి చేశారంటే ఖచ్చితంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులే ఇది దాడి చేస్తారు. అది కూడా కొంత దూరం టార్గెట్ ఎక్కువ దూరంలో ఉన్నా కూడా దాడి చేయగల సమర్థత ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి ఉంటారనే ఒక నిర్ధారణ కూడా వచ్చిన నేపథ్యంలో క్యాట్ బాల్ ద్వారా దాడి చేయగల నైపుణ్యం ఉన్న వ్యక్తులను కూడా గుర్తించే పనులు అయితే పోలీసు శాఖ ప్రస్తుతం నిమగ్నమైనట్టయితే తెలుస్తోంది. 10:30 గంటల సమయానికి ఆ పార్టీ నుంచి అఫీషియల్ గా జగన్ బస చేస్తున్న కేసరపల్లి నుంచి పేరు నాని కూడా ఈ మొత్తం ఘటన మీద పార్టీ వెర్షన్ కూడా తెలియజేస్తారు. కాబట్టి మరి పార్టీ ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ బస్సు యాత్రకు ఆదరణ ఓర్వలేకే టీడీపీ వర్గాలు దాడికి పాల్పడుతున్నాయన్న వైసీపీ వర్గాలకు సంబంధించిన వెర్షన్ ప్రస్తుతం వస్తోంది. కాబట్టి మంత్రి ఏం చెప్తారు, పేరు నాని ఏమి వెర్షన్ ఈ దాడికి సంబంధించి చెప్తారనేది కూడా కొంత కీలకంగా మారింది. అటు టీడీపీ నుంచి కూడా రియాక్షన్స్ ఏముంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పోలీసులు మాత్రం సింగనగర్ బెజవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్న సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ప్రస్తుతానికి కేసు నమోదు కాలేదు, కానీ దీని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితుల్ని పట్టుకుంటారు. కాబట్టి ఉన్నత స్థాయి డీజీపీ స్థాయి అధికారుల నుంచే ప్రస్తుతం కేసు మానిటర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే శ్రీకాంత్, ఇక్కడ మన విజువల్స్ లో కనిపిస్తోంది చాలా చీకటిగా ఉంది. అలాగే సింగనగర్ ఫ్లైఓవర్ మీదకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ షో వస్తుంటే అక్కడ 3 అంతస్తుల డాబాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ ఇస్తున్న పోలీసులు కావచ్చు, కొంచెమైనా అనుమానం రాలేదా? ఏదైనా అటాక్ కి అవకాశం ఉంటుందని కొంచెమైనా రాలేదా? ఎందుకంటే ఇది ఒక టార్గెటెడ్ అటాక్ లా అనిపిస్తోంది, ఒక ప్రొఫెషనల్ అటాక్ లా అనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా కూడా బస్సు యాత్ర అనేది జనం మధ్య హెవీ క్రౌడ్ ఉన్న మధ్యలోనే ఈ రోడ్డు మీదగానే బస్సు యాత్ర కూడా కొనసాగింది. ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జల్లెడ పట్టిన తర్వాత మాత్రమే రూట్ మ్యాప్ను కూడా పోలీసు అధికారులు వాళ్ళకి ఈ రూట్ మ్యాప్ను కూడా ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ప్రతిసారి కూడా ఈ బస్సు యాత్రకు సంబంధించి 14 రోజులుగా జరుగుతున్న వేర్వేరు జిల్లాల్లో కూడా ఇదే విధమైన ప్రధాన రహదారులు కార్నర్ మీటింగ్ కి సంబంధించి హెవీ క్రౌడ్ ఏదైతే అంటే ఒక్కసారిగా జగన్ ఆ మార్గంలో వెళ్తే కొన్ని వేలాది మందిని ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉన్న మార్గాన్నే ఇస్తారు. అది కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకి దూరంగానే ఈ రూట్ మ్యాప్ ని కూడా అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఇస్తారు. ఈ 14 రోజులు కూడా ఎటువంటి ఘటన కూడా ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత దాడిగానే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించిన ఈ భవనాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే రూట్ మ్యాప్ ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం అధికారులు అయితే జల్లెడబడుతున్నారు. ఈ భవనాల మీద నుంచి దాడి జరగడానికి సంబంధించి కొంత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆయన్ని ఏం చేయడానికి అవకాశం ఉన్న భవనాల వరకు కూడా ఇప్పటికే ఒకసారి అధికారులు పోలీసులు కూడా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అనుమతి కూడా ఇస్తారు. కాబట్టి ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అటు సెక్యూరిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి, ఇంకా మెరుగ్గా ఈ మిగతా 10-12 రోజుల పాటు జరిగే బస్సు యాత్రకు ఎటువంటి రూట్ మ్యాప్ ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి ఈ రోజు జరిగిన ఘటన అయితే ఒక కీలక పరిణామంగా అయితే మనం చూడొచ్చు. దేవి, అంటే శ్రీకాంత్, ఇక్కడ మనకి విజువల్స్ లో కనపడుతుంటే గాయమైతే కన్ను కమిలినట్టు కనపడుతోంది. డాక్టర్స్ నుంచి ఎటువంటి రిపోర్ట్ వస్తోంది? ఆయన మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు రోడ్ షో. అంటే ఇప్పటి వరకు రోడ్ షో అయితే కొనసాగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ప్రాథమిక చికిత్స ప్రకారం అయితే ప్రస్తుతం రోడ్ షోని కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పి
వైద్యులు చెప్పిన తర్వాతనే జగన్ కూడా రోడ్ షో కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఘటన జరిగిన తర్వాత 1 కిలోమీటర్ పరిధి మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. మరొక అరగంట పాటు యాత్ర అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత కేసరపల్లిలో ఆ యాత్రని ఆయన నైట్ బస కింద అక్కడ ఆ ప్రాంతాన్ని గుర్తించారు కాబట్టి అక్కడ నైట్ హాల్ట్ ఉంటారు. అయితే ఆ గాయం తీవ్రతకు సంబంధించి మరోసారి వైద్యులు అక్కడ పరిశీలన జరిపి రేపు ఉదయం యాత్ర కొనసాగించడానికి అనుమతిస్తారా లేకపోతే పోస్ట్ పోన్ చేయమంటారనే అంశం అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రాథమిక చికిత్స ప్రకారం అయితే యాత్ర కంటిన్యూ చేసుకుంటానే ఆయన గన్నవరంలోకి వెళ్లి బస్ చేసి కేంద్రం వరకు వెళ్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అంటే 10:30 గంటల సమయం తర్వాత వైద్యులు మరోసారి పరిశీలించి రేపటి యాత్రని కంటిన్యూ చేస్తారా లేకపోతే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా అనే అంశం మీద క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దేవి శ్రీకాంత్, ఇటు వెల్లంపల్లికి కావచ్చు ఇటు సీఎం జగన్ కావచ్చు ఇద్దరికి ఎడమ వైపు నుంచి వచ్చిన రాళ్లే తగిలాయి. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు హైయర్ అఫీషియల్స్ కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? అసలు ఒక్కసారిగా మూకమ్మడిగా రాళ్ల దాడి జరిగిందా లేకపోతే 1-2 రాళ్లే వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ వచ్చాయా? మీకు దీనికి సంబంధించి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటి? అంటే ఖచ్చితంగా కూడా రాళ్ల దాడి జరిగిన క్రమాన్ని పరిశీలిస్తే జగన్ కి అదేవిధంగా వెల్లపల్లి శ్రీనివాస్ కి ఎడమ వైపునే గాయాలయ్యాయి. జగన్ కి ఎడమ కంటి పైన గాయమైంది కాబట్టి అటాకింగ్ అనేది ఎడమ చేతి వైపు అంటే మనం ప్రస్తుతం ఏదైతే రూట్ మ్యాప్ ఉందో జగన్ బస్ యాత్ర జరిగిన రూట్ మ్యాప్ కి కుడి చేతిన వైపున ప్రస్తుతం మనం ఉన్నాము. ఎడమ చేతి వైపున అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ భవనాల మీద నుంచే ఈ అటాకింగ్ రాళ్ల దాడి జరిగిందనే దాని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చినట్టుగా అయితే మనకి పోలీసులకు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. కాకపోతే ఏ భవనం మీద నుంచి దాడి జరిగిందనే అంశానికి సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో వివరాలు అయితే పోలీసులు సేకరించే పనిలోనే ఉన్నారు. కాబట్టి ఎవరు దాడి చేశారనే అంశానికి సంబంధించి వాళ్ళకైతే ఇంతవరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందనట్టుగా అయితే లేదనేది మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ దాడి జరిగిన అంశానికి సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భవనాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. ఏ భవనం మీద నుంచి దగ్గరగా జగన్ అటాక్ చేయడానికి అవకాశం ఉందో ఆ భవనాలకు సంబంధించిన వాటిని కూడా ఫోకస్ పెట్టడంతో పాటుగా ఎంత నియరెస్ట్ గా దాడి చేస్తే ఈ గాయం అయిందనే దాని మీద కూడా వైద్యులు కూడా అంచనాకు వచ్చి ప్రస్తుతం పోలీసులతో కూడా మాట్లాడతారు. కాబట్టి ఆ డిస్టెన్స్ ని కూడా బేరేజ్ వేసుకున్న తర్వాతనే దాడికి సంబంధించిన ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుందనేది అయితే మనకి అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు కూడా ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఏ భవనం మీద నుంచి అంటే ఎడం వైపు నుండి దాడి జరిగింది అనేది స్పష్టం, ఏ బిల్డింగ్ మీద నుండి జరిగింది, ఎంతమంది పాల్గొన్నారు అనే దాని మీద సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆ సమాచారం అంతా సేకరించి క్రోడీకరించి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. అంటే వైసీపీ శ్రేణుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది శ్రీకాంత్? అంటే ఖచ్చితంగా కూడా ఇది రాజకీయ దాడిగానే వైసీపీ వర్గాలు అయితే విమర్శిస్తున్నాయి. శ్రేణుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. జగన్ కి వస్తున్నటువంటి అపూర్వ ఆదరణ ఏదైతే ఉందో దాన్ని చూడలేకే టీడీపీ వర్గాలు ఈ దాడికి పాల్పడ్డాయి అనేది ప్రధానంగా కూడా వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో జగన్ వస్తే కొన్ని వేల మంది ప్రజలు ఆయనకి అభివాదం చేయడానికి రాత్రి అవుతున్న చీకట్లో కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అయినా కూడా కుట్రపూరితంగా దాడికి పాల్పడ్డారనే అంశం మీద అయితే ప్రస్తుతం వైసీపీ శ్రేణులు నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీనే కుట్రపూరితంగా ఈ దాడి చేసిందని ఆరోపణ చేస్తున్నప్పటికీ అధికారికంగా పేరు నాని కొద్దిసేపట్లో మాట్లాడతారు. కాబట్టి ఇక పూర్తి దీనికి సంబంధించి ఈ దాడికి సంబంధించి కూడా ఒక క్లారిటీ మనకి ఒక అరగంట 10:30 గంటల సమయానికైతే ఈ ప్రెస్ మీట్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ లో కూడా కొన్ని కీలక విషయాలు పార్టీ నుంచి కూడా తెలుస్తాయనేది మనకి అర్థమవుతుంది. ఈ రాజకీయ దాడికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రియాక్షన్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం ఆరోపణల పర్వంలో ఉంది కాబట్టి దాని మీద ఒక క్లారిటీ వచ్చి విమర్శలకు సంబంధించి ఆరోపణల మీద అయితే ప్రస్తుతం పేరు నాని 10:30కి అయితే మాట్లాడబోతున్నాం. మరి టీడీపీ రియాక్షన్ కూడా కొద్దిసేపట్లో మనకి అందుతుంది. దేవి, అంటే ఇందులో ఒక లార్జర్ కాన్స్పిరసీ ఏమైనా కనిపిస్తోందా, ఒక కుట్ర కనపడుతోందా? ఎందుకంటే టార్గెట్ మిస్ కాకుండా క్యాట్ బాల్ తో
కరెక్ట్ గా సీఎం ఎడమ కంటికి లేకపోతే మినిస్టర్ ఎడమ కంటికి తగలడాన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ స్పాట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఖచ్చితంగా కూడా ఈ దాడిని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది ఎయిమ్డ్ గా జగన్ లక్ష్యంగా చేసిన దాడి అనేది అయితే స్పష్టంగా ఆయనకి జరిగినటువంటి గాయాన్ని మనం పరిశీలిస్తే ఆ దాడిని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది రాజకీయ దాడి, అది కూడా లక్ష్యంగా చేశారనేది అయితే మనం స్పష్టంగా కూడా చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఆ భద్రతా సిబ్బంది కానీ ఆ దాడిని పరిశీలిస్తే జగన్ టార్గెట్ గానే ఈ దాడి జరిగిందనే అంశాన్ని అయితే స్పష్టంగా గుర్తించాయి. కాకపోతే రాజకీయ దాడి, ఎందుకంటే మొత్తం జరుగుతున్నది రోడ్ షో, ఎన్నికల సమయం, ఖచ్చితంగా జగన్ టార్గెట్ గా జరిగింది కాబట్టి ఆయన ప్రజాదరణ చూసే ఈ దాడి జరిగింది అనేది వైసీపీ వర్గాల నుండి ఇప్పటికే విమర్శలు మొదలైన నేపథ్యంలో, ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కనీస సమాచారం ఆధారం అనేది వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా, భద్రతా సిబ్బంది వైఫల్యం ఉందా, ఈ మొత్తం కూడా పరిశీలించి ఆ తర్వాత ఈ దాడి జరగడానికి ఉన్నటువంటి ల్యాప్సెస్ మీద కూడా ఒక నివేదిక డీజీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దీన్ని కంటిన్యూషన్ గా బస్సు యాత్ర కంటిన్యూ చేయాలంటే ఎటువంటి చర్యలు అదనంగా చేపట్టాలనే దాని మీద కూడా ఇవాళ సమీక్ష చేసి రేపు కంటిన్యూ ఉంటే వాటిని ఆ రూట్ మ్యాప్ లో కానీ భద్రతకి పెంచే అంశంలో కానీ ఖచ్చితంగా వీటన్నిటిని కూడా అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఎవరు దాడి చేశారు, ఎంతమంది పాల్గొన్నారు, కారణం ఏంటి, కారకులు ఎవరు, ఈ అంశాల మీద ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత రెండో వైపు భద్రత పెంచడం, భద్రతా ల్యాప్సెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇక్కడ ఘటన జరగడానికి కారణాలు ఏంటి, ఈ అంశాలన్నింటి కూడా ఇంటెలిజెన్స్ అదేవిధంగా సీఎం భద్రతా సిబ్బంది కూడా మొత్తంగా మానిటర్ చేసి ఒక రేపు నుండి జరిగే ఈ బస్సు యాత్రలో మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండటానికి చేపట్టాలని చర్యలన్నీ కూడా తీసుకుంటారనేది మనకి ఉన్నతాధికారుల నుంచి అయితే సమాచారం అందుతుంది. అంటే శ్రీకాంత్, గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద కత్తి దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన సీఎంగా అయిన తర్వాత ఆయనకు భద్రతను పెంచారు. 6 ఆక్టోపస్ టీమ్స్ ను అపాయింట్ చేశారు. ఒక్కొక్క టీంలో 6 హైయర్ అఫీషియల్స్ ఉంటారు. సో దట్ వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటారు. వాళ్ళ నుంచి ఒక సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది ఖచ్చితంగా ఉందని ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తోందా? ఇంత టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు జరిగిన దాడి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏదైతే రూట్ మ్యాప్ లో వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి జరిగిన దాడిగా అయితే ఇది గుర్తించలేదు. ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉండి దూరం నుంచి ఒక రహస్య ప్రదేశం నుంచి చీకట్లో చేసిన దాడి కాబట్టి మొత్తం ఇంటెలిజెన్స్ కి సంబంధించిన నెట్వర్క్ కూడా సీఎం చుట్టూ, సీఎం వెళ్లే కదలికలకు సంబంధించిన ప్రాంతం మీద జల్లెడ పెట్టడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఎత్తైన భవనాలకు సంబంధించి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని వాటిని మాత్రమే వాళ్ళు అక్కడ సెక్యూరిటీని మొత్తం పరిశీలించినప్పటికీ కూడా అదంతా పూర్తయిన తర్వాత 1 by 1 గా జరుగుతున్నటువంటి రోడ్డు ఏదైతే బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్ర మార్గంలో వీళ్ళందరూ ఖచ్చితంగా పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారు కాబట్టి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడ ఈ లోపం వల్ల ఈ దాడి జరిగిందనే అంశాన్ని గుర్తించడం మీద కూడా ఫోకస్ పెట్టాయి. పూర్తి స్థాయిలో ఒక నివేదికని సిద్ధం చేస్తాయని కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో విశాఖలో జరిగిన దాడి అంశం ఏదైతే ఉందో అప్పుడు కలకలం రేపింది విశాఖ.